అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. కూటమి ప్రభుత్వం తన పరిపాలన చేస్తున్నటువంటి ఈ కాలంలో చంద్రబాబు గారు తనపై ఉన్నటువంటి ఒక్కొక్క కేసును కూడా కొట్టు వేయించుకుంటూ వస్తున్నారు. సిబిఐ అధికారులను భయపెడుతున్నారు అంటూ తాజాగా ఫైబర్ కేసును కూడా క్లోజ్ చేపించుకున్నారని చెప్పని మాజీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి గౌతమ్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో మొత్తానికి ఇటు జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలైతే కావచ్చు, గౌతమ్ రెడ్డి గారి వ్యాఖ్యలైతే కావచ్చు, ఎలా చూడొచ్చు? గౌతమ్ రెడ్డిపై ఎన్ని కేసులు ఉన్నాయి? 43 కేసులు ఉన్నాయి. ఓకే. విజయవాడలో గౌతమ్ రెడ్డిపై అతనేంటి ఆ ఉమాశంకర శాస్త్రి అని చెప్పి మరి ఆయన స్థలం కబ్జా చేయించుకుని ఈయన ఇల్లు కట్టుకున్నాడు. ఓకే. అతను అసలు నిన్న కూడా ఒక నిరాహార దీక్ష చేశాడు అక్కడ ధర్నా చౌక్. ఎవరు? ఆ ఉమాశంకర శాస్త్రి. అంటే ఒక పేద బ్రాహ్మణుడి స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టుకుని అతను ఇవాళ నీతులు చెప్పడం, చంద్రబాబుపై కేసులు వేయడం, ఇంతవరకు ఉమాశంకర్ శాస్త్రికి న్యాయం చేయకుండా కూటమి ప్రభుత్వం మరి గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా, అతను చర్యలు తీసుకోకుండా, అందుకు గదా ఆయన విమర్శిస్తోంది. అంటే వీళ్ళ అలుసు వాళ్ళకి ఒక ఆయుధంగా మారుతోందా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం యొక్క ఉదాసీనత అనాలా, నిర్లక్ష్యం అనాలా, ఇవి అడ్డం పెట్టుకుని వాళ్ళు చెలరేగిపోతున్నారా? జగన్మోహన్ రెడ్డి, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, గౌతమ్ రెడ్డి. ఇప్పుడు ఆ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? వాళ్ళ చంద్రబాబు పిరికి పందా, అందుకే నేను పెట్టిన కేసు మూసేయించుకుంటున్నాడు. నేను మూసేయించుకునేది ఏంటి? నువ్వు కోర్టుకు వెళ్ళావు, కోర్టులో పిల్లి వేసావు. ఏమంది కోర్టు? కోర్టు స్పష్టంగా చెప్పింది, నువ్వు రాజకీయ నాయకుడివి, నీ పోస్టు అసలు నువ్వు ఫిర్యాదుదారు కాదు, రాజకీయ నేతగా నీకు వచ్చిన పదవి అది. ఒక పార్టీకి చెందిన వాడివి, ఇప్పుడు నువ్వు ఆ పదవిలో నువ్వు లేవు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారి అతను ఎవరో మధుసూదన్ రెడ్డి, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఆ కేసు క్లోజ్ చేశారు. అధికారులను బెదిరించి కేసులు క్లోజ్ చేసుకుంటున్నారు అంటాడు. నిజంగా అలా క్లోజ్ చేసుకునే ఛాన్స్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తనపై ఉన్నాయి అన్ని కూడా గత సీఎం గా చేసినప్పుడు చేసుకునే అవకాశం ఉంది కదా సార్? అధికారులను బెదిరించి వీళ్ళు క్లోజ్ చేశారంటే నువ్వు అధికారులను బెదిరించి పెట్టించావా? అంతే కదా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం గా అధికారులను బెదిరిస్తే పెట్టిన కేసులు ఇవి, అందుకని వాళ్ళు విత్డ్రా చేసుకుంటున్నారా? ఇప్పుడు సత్యప్రసాద్ ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు, మద్యం కేసు పెట్టారు కదా, అతను ఎవరు? వాసుదేవరెడ్డి, లేకపోతే సత్యప్రసాద్, వాళ్ళు వాళ్ళ అప్రూవర్లుగా మారారు. అసలు ఆ కేసులో మీ వాళ్ళంతా అరెస్ట్ అయ్యారు. చెవిరెడ్డి భాస్కర్ అరెస్ట్ అయ్యాడు, దగ్గర దగ్గర వాడు 140 రోజులుగా జైల్లో ఉన్నాడు. ఆ కేసిరెడ్డి రాజు అనేవాడు అరెస్ట్ అయ్యాడు, వాడు అసలు 200 రోజులుగా జైల్లో ఉన్నాడు. మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు కదా. మొత్తం సీఎంఓ అంతా బదనామైంది. జగన్మోహన్ రెడ్డి సీఎంఓ అంతా ధనుంజయ రెడ్డి దగ్గర కృష్ణ నుంచి ఆయన సిమెంట్ ఫ్యాక్టరీ వాడు కూడా జైలుకి వెళ్ళాడు కదా. ఇక్కడ ఫైబర్ నెట్ విషయానికే తీసుకుందామమ్మా. ఫైబర్ నెట్ చంద్రబాబు హయాంలో 2014-19లో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? 8,70,000 కనెక్షన్లు ఉన్నాయి. నువ్వు జగన్ సీఎం గా, గౌతమ్ రెడ్డి చైర్మన్ గా వచ్చినాక ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? 4 లక్షల కనెక్షన్ల సంఖ్య సగానికి సగం ఎందుకు కొత్తపడింది? మీ అసమర్థత కాదా? చంద్రబాబు హయాంలో ఎంతమంది పనిచేశారు? 130 మంది పనిచేశారు. 130 అది లాభాల్లో 8 లక్షల పైన కనెక్షన్లతో. నువ్వేం చేశావు? 1,300 మంది సిబ్బంది. ఎక్కడ 130 సిబ్బంది, ఎక్కడ 1,300 అంటే కనెక్షన్ల సంఖ్య సగానికి తగ్గించటం గౌతమ్ రెడ్డి సమర్థత, జగన్మోహన్ రెడ్డి సామర్థ్యమా? 199 రూపాయలకి 3 కనెక్షన్లమ్మా. అప్పుడు చంద్రబాబు కేవలం 199. 199 రూపాయలకే కేబుల్ కనెక్షన్, మళ్ళీ నెట్ కూడా. మరి వైసీపీ వాళ్ళంతా ఇచ్చారండి. దానికి ఇంకో 300 కలుపుకో, అంటే 499 చేశాడు. ఎక్కడ 199 రూపాయలు, ఎక్కడ 499 రూపాయలు? దాని వల్ల ఏమన్నా నువ్వు అదనంగా వాళ్ళకి ఫెసిలిటీస్ ఇచ్చావా, సౌకర్యాలు ఇచ్చావా? ఫైబర్ నెట్ తీయించిందే గౌతమ్ రెడ్డి. అతను ఇంకా దానిపైన ఈ విధంగా మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు నువ్వు నియమించిన 1000 మంది సిబ్బంది ఎక్కడున్నారు? కార్యకర్తల అన్నారు కదా సార్, వాళ్ళే అంటే ప్రతి చోట కూడా తమ యొక్క పార్టీ వాళ్ళు ఉన్నారు అని చెప్పాను. మీరు అన్నది కూడా నిజమే ఉండొచ్చు. అంటే డిజిటల్ కార్పొరేషన్ లో 1000 మందిని పెట్టారు, ఫైబర్ కార్పొరేషన్ లో 1000 మందిని పెట్టారు. అసలు మైనింగ్ కార్పొరేషన్ లో అయితే ఇంకా అసలు వేల మంది. అవినాష్ రెడ్డి సిఫారసులు. ఇదంతా కూడా ప్రజా దుర్వినియోగం కాదా సార్? అంటే ప్రజా యొక్క ధనాన్ని దుర్వినియోగం చేయడం కాదంటారా? వాళ్ళు పని చేస్తే నువ్వు జీతం ఇస్తే సంతోషం అమ్మా, వాళ్ళు అసలు పనే చేయరు కదా.
అందులో ఎవరు ఉమ్, వీళ్ళంతా జీతాళ్ళు? ఆ వర్ర రవీంద్రారెడ్డి, అతను ఒక ఉమ్, ఎంప్లాయీ, అతను ₹1,00,000 జీతం. లేకపోతే ఉమ్, ఎవరతను? రవి. ఆ? అతని భార్యకి ఇద్దరికి జీతాలు. ఉమ్, నందిగం సురేష్, లేక బోరగడ్డ అనిల్, ఉమ్, శ్రీరెడ్డి, వీళ్ళందరూ ఉద్యోగస్తులుగా పెట్టారా? వాళ్ళకి ఉమ్. జీతాలు ఇచ్చారా? సోషల్ మీడియా యాక్టివిటీస్ వాళ్ళందరూ ఐపాక్ సిబ్బంది వాళ్ళే అన్నమాట. అంటే అధికారం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకున్నారు చుట్టూ ఉన్న వాళ్ళందరూ మంది మర్బలంతో. ఆర్టీజీఎస్ లో అదే చేశారు. ఆ? ఉమ్, ఉమ్, ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఈ కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందిగా వాళ్ళ కార్యకర్తలను చేర్చేసి కొన్ని ఉమ్, లక్షల మందికి ప్రభుత్వ ధనం దోచిపెట్టారు అనమాట. ఫైబర్ ఉమ్. నెట్ గురించి మాట్లాడే అర్హత, కేసు వేసేటటువంటి నైతికత గౌతమ్ రెడ్డికి ఉందా? ఓకే. గౌతమ్ రెడ్డి అక్కడ ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డాడు, ఆ విజయవాడలో ఎన్ని కబ్జాలు చేశాడు, ఎంత ఉమ్, మంది ఉమ్. బెదిరించాడు అంటే రాజశేఖర రెడ్డికి బంధువు అయితే సరిపోతుందా? ఉమ్. అసలు ఇంతవరకు గౌతమ్ రెడ్డి పైన ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడమే వీళ్ళ యొక్క మంచితనమా, మెతకతనమా, అసమర్థత? ఓకే. అతను అరెస్ట్ చేసి ఉంటే, ఆ ఉమాశంకర శాస్త్రికి గనక న్యాయం జరిగి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా? ఖచ్చితంగా రాదు సార్. ఇప్పుడు ఒకటి, లేకపోతే ఇసుక దోపిడీ అంటారు. ఇప్పుడు ఇసుక అవును. దోపిడీ ఇవాళ ఆయన శ్వేతపత్రం వేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ముఖ్యమంత్రి కాగానే ఇసుక మీద వేసిన శ్వేతపత్రంలో ఏమని బయటకు వచ్చింది? ఉమ్. దగ్గర దగ్గర 19,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి దోచేశాడు ఇసుకలో అని. ఓకే. ఆ జేపీ వెంచర్సా, జయప్రకాష్ ఎస్ సార్. వెంచర్స్, వాళ్ళ మీద మొన్న ఫైన్ వేసింది గ్రీన్ ట్రిబ్యునల్. 17 కోట్లు ఉమ్. ఫైన్ వేసి వాళ్ళు ఏమని వాదిస్తున్నారో తెలుసా? వాళ్ళు ఏంటి మేము సార్, మొత్తం మేం కాదు ఇచ్చింది, జగనే కట్టాలంటున్నారు. జగన్ కాదు, ప్రభుత్వం ఉమ్, కట్టాలి. ఉమ్, జగనే కట్టాలంటే ఓకే, నో ప్రాబ్లం. ఉమ్, ఏది పాపం ఉమ్, యలహంక ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్ అమ్మేసి కట్టుకోవచ్చు. ఉమ్. ఇప్పుడు ఇట్లు మేం కాదు కట్టాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్. కట్టాలి అని జేపీ వెంచర్స్ అన్నాడు. అక్కడే అంటే ఆ అర్థమైపోవాలా? రోజు ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ప్రభుత్వమే కట్టాలి. అంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి కట్టుద్దా ఆ 17 కోట్లు కూడా? ఉమ్, ఇక్కడ ఏంటంటే ఒక గేమ్ నడుస్తుంది. ఏది? ఉమ్, ఈ కోర్టులు, ఈ దర్యాప్తు సంస్థలు, వాళ్ళ యొక్క జాప్యం, ఉదాసీనత, వ్యక్త యొక్క ఉమ్. డొల్లతనాన్ని అడ్డం పెట్టుకుని ఈ నేరస్తులు దొంగాట ఆడుతున్నారు. ఓకే. ఇప్పటికైనా యువతంతా మేల్కోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రమాదం అయితే, ఒక ముప్పులాగైతే వీళ్ళందరూ ఏకమయ్యి కూటమికి కూడా చాలా ఇబ్బందికరంగా అయితే మారుతారు సార్ ఖచ్చితంగా. రోజుకి 8 కోట్లు అంట వసూలు. ఏది? ఉమ్. ఇసుకలో జగన్మోహన్ రెడ్డి ఈ జేపీ వెంచర్స్ కి వాళ్ళకి ఇచ్చామని చెప్పారు ఒట్టిదే. వాళ్ళ దగ్గర నుంచి ఓకే. మళ్ళీ సబ్ కాంట్రాక్ట్, ఏది? ఓకే. టర్నకీ. ఆ టర్నకీ దగ్గర ఉమ్, నుంచి మళ్ళీ ఎవరేం చేశారు? వీళ్ళే. అనిల్ రెడ్డి ఎంటర్ అయ్యాడు, ఉమ్, జగన్మోహన్ రెడ్డి బ్రదర్. ఆ వైఎస్ అనిల్ రెడ్డి రోజుకి 8 కోట్లు వసూలు చేశాడని కదా మీడియాలో కథన. ఉమ్. రోజుకి 8 ఓకే. కోట్లు ఏంటి? 2 కోట్లేమో మద్యంలో వసూలు చేశారని. ఉమ్. అంటే మద్యం, ఇసుక, రోజుకి 10 కోట్లు గుడ్డు పెట్టే బాత, బంగారు ఉమ్, బాతులుగా మార్చాడు అనమాట. చివరికి ఆ బాతుల్ని కోసుకు తిందామని చూశాడు. ఏం ఉమ్. జరిగింది? ఈ పరిస్థితి. వాళ్ళు ఇంతమంది జైలుకి వెళ్ళారు. అరే వరుస పెట్టి లెక్క చూస్తే ఎంత మంది జైలుకి వెళ్ళారమ్మా జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని. ఇప్పుడు ఎస్ సార్. గౌతమ్ రెడ్డి కూడా జైలుకి తప్పదా? ఉమ్. అందుకే చర్యలు గౌతమ్ తీసుకుంటే రెడ్డితో తప్పదు సార్, మరి వీళ్ళు ఏం చేస్తారో తెలియదు కదా మనకి. ఒకటి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏది? నిజంగానే చంద్రబాబు కేసులు ఆయన ఎత్తేయించుకుంటున్నాడా? మీరు ఉమ్. డొల్లకి పెట్టారా? ఓకే. లేని కేసులు పెట్టారు, జరగని ఉమ్, అవినీతి జరిగినట్టుగా చిత్రించారు. ఇప్పుడు ఏం ఉమ్, జరుగుతుంది? అవన్నీ మర్చిపోతున్నాయి, అవన్నీ మరి తీసేస్తున్న పరిస్థితి. మనం తీసుకున్నట్లయితే స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉందమ్మా, ఒకటే ఒకటి. ఉమ్, ఉమ్, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్పాడు? ఇప్పుడు ఇదే పొన్నవల్ సంజయ్, పాపం సంజయ్ కూడా జైల్లో ఉన్నట్టున్నాడు, ఐపీఎస్. ఉమ్, ఉమ్, వాళ్ళు ఏం ఉమ్, చేశారు? వాళ్ళు అసలు ప్రెస్ మీట్లు పెట్టారు. విమానాల్లో హైదరాబాద్ పోయి అక్కడ ప్రెస్ మీట్, ముంబై పోయి అక్కడో ప్రెస్ మీట్, ఢిల్లీ పోయి అక్కడో ప్రెస్ మీట్. ఓ ఉమ్, చంద్రబాబు అంతా చేశాడని. ఆ డబ్బులు ఎవరై? అసలు మీకుందా హక్కు? అక్కడికి వెళ్ళి ఉమ్. ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? పోనీ నిజంగా అందులో అవినీతి జరిగిందా? ఆ స్కిల్ ఉమ్. డెవలప్మెంట్ వయసు 3,000 కోట్లు అన్నావు, తర్వాత దాన్ని 300 కోట్లు అన్నావు, తర్వాత మళ్ళీ 30 కోట్లు అన్నాడు, చివరికి ఉమ్. 3 కోట్లు. ఆ 3 కోట్లు ఓకే. కూడా ఏంటి? వాడెవడ జిఎస్టీ ఎగ్గొట్టాడు, థర్డ్ పార్టీ. ఉమ్, ఆ సుమన్ బోస్ అనేవాడు చెప్పాడు ఏమని? ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అతను. ఆ? ఉమ్, ఉమ్, ఇప్పుడు వీళ్ళు హత్య 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 అని గావు కేకలు పెడుతున్నారు. ఆ హత్య ఉమ్, ఎవరైతే హత్య చేయబడ్డాడో వాడు నేను బతికే ఉన్నాను రా అని చెప్తున్నాడు. ఉమ్. అంటే మనిషి బతికే ఉన్నాడు, వాడిని హత్య చేశారని చెప్పి వీళ్ళు కేసులు పెడితే ఆ కేసు నిలుస్తుందా? లేదు. అక్కడే అర్థమైపోవటంలా ఏంటి? జరగని అవినీతి, లేని తప్పుడు కేసులు. ఇప్పుడు ఆ ఇన్నర్ రింగ్ రోడ్ అన్నారు,
ఉమ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అది ఒక కేసు పెట్టారు. ఏంటి ఉమ్, ఉందా? వేసారా? ఉమ్, రింగ్ రోడ్ వేసారా? నేను ఒకటే అడుగుతున్నాను. నేను వేయని ఉమ్, రింగ్ రోడ్డుకి కేసు ఏంటి? జరగని భూ సమీకరణకి కేసు ఏంటి? ఓకే. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ వేద్దాం అనుకున్నారు, పేపర్ మీద పెట్టారు, పలానా ఉమ్, పలానా చోట దీన్ని తీసుకొస్తే బాగుంటది, అమరావతికి ఇన్నర్ రింగ్ రోడ్ అవసరం, అవుటర్ రింగ్ రోడ్ ఉమ్, ఒకటి వస్తుంది, ఈ విధంగా వాళ్ళు ఏదో చేస్తే అబ్బో అవుటర్ రింగ్ రోడ్ లో అవినీతి జరిగిపోయింది, ఇన్నర్ రింగ్ రోడ్ లో అవినీతి జరిగిపోయింది, నువ్వు వెళ్ళి చూడు అక్కడ ఉమ్. అసలు రింగ్ రోడ్ ఉందా? లేదు. ఇప్పుడు లేని రింగ్ రోడ్, అసలు రింగ్ రోడ్ లో అవినీతి జరిగిందంటే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లో అవినీతి జరిగింది. ఉమ్, హైదరాబాద్ లో అవుటర్ రింగ్ రోడ్డు మీద అవినీతి కేసు పెడదామంటే మరి ఆయన ఉన్నాడా? చచ్చిపోయాడు. ఉమ్, ఎవరైనా? రాజశేఖర్ రెడ్డి. ఆ? ఉమ్, ఉమ్, ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ లో అవినీతి గురించి, రింగ్ రోడ్డు అవినీతి గురించి మాట్లాడాలంటే సుబ్బారెడ్డి చెప్పాలి. ఎస్. ఎవరు? వైవి సుబ్బారెడ్డి ఆస్తుల చిట్టా గనక బయట పెడితే హైదరాబాద్ ఉమ్, అవుటర్ రోడ్ చుట్టూతో ఎన్ని ఉన్నాయో బయటకు వస్తాయి. ఎందుకు ఓకే. రాజశేఖర రెడ్డి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ అష్టం అంకర్లు తిప్పాడో బయటకు వస్తుంది. ఓకే. ఎక్కడెక్కడ సుబ్బారెడ్డి స్థలాలు ఉన్నాయో వాటి మీదగా అవుటర్ రింగ్ రోడ్ ఏం చేసింది? ఎవరు? రాజశేఖర రెడ్డి కాదా? ఉమ్, అసలు అవినీతి అంటే ఏంటి? అదే ఆ అవినీతి ఇవాళ దానికి అసలు పేటెంటే జగన్మోహన్ రెడ్డి కదా. ఉమ్, ఒక కొత్త రకం అవినీతి సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి అని జగన్ గురించి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో డిబేట్, ఓకే. సిలబస్లు, అక్కడ ఉన్న విద్యార్థులకి క్లాసులు. ఆ? ఉమ్, ఎక్కడో ఆంధ్రప్రదేశ్ ఉందంట, ఆ? అదేదో భారతదేశంలో ఒక రాష్ట్రం అంట, అక్కడ ఒక ఉమ్, ముఖ్యమంత్రి ఉంటాడంట, ఆయన పేరు రాజశేఖర్ రెడ్డి అంట, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి, అతను కొత్త అవినీతి విధానం కనుక్కున్నాడు. దాని పేరే ఉమ్. ఏంటి? క్విడ్ ప్రో కోనా? క్విడ్ ఓకే. ప్రో కో కొత్త నయా అవినీతి విధాన సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి అని ఎవరు చెప్తున్నారు? అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో నడుస్తుంటే ఆ? ఉమ్, ఇవి వదిలేసి ఆ? ఇప్పుడు మనం చూసాం కదా న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు ఉమ్, ఎవరి గురించి మాట్లాడింది? న్యూయార్క్ ఈస్టర్న్ కోర్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఉమ్, ముడుపులు ఇవ్వడం కోసం 1750 కోట్లు ఇక్కడ బ్యాంకుల్లో అప్పులు తీసుకున్నారు. ఓకే. జగన్ కి ముడుపులు ఇవ్వడం కోసం అమెరికా బ్యాంకుల్లో అప్పులా? ఉమ్, ఆ? అంటే ఇక అక్కడే అర్థమైపోవటంలా. ఎస్. ఓకే. థ్యాంక్ యూ సార్. నమస్తే.